ఇక తిట్ల పురాణం, అది మీకు తెలియదేం కాదు. ఆ తిట్లన్నీ చూస్తుంటే నాకైతే ముఖ్యమంత్రి గారికి వాళ్ళు ఒక బిరుదు ఇవ్వాలనిపిస్తుంది. దుర్భాష దురంధరుడు. ఈ ముఖ్యమంత్రికి తప్పకుండా ఒక బిరుదు ఇవ్వాల్సిందే. దుర్భాష దురంధరుడుగా రేవంత్ రెడ్డికి మనం ఇలా నామకరణం చేయొచ్చు. ఏం మాట్లాడతాడు? పండబెట్టి తొక్కుతా, సీరుతా, సంపుతా, సింపుతా, గుడ్లుకి గుడ్లు పీకి గోటీలాడతా, యాప చెట్టు కట్టేసి లాగులో తొండలిడిస్తా అని శాడిస్టు భాషలో చెలరేగుతాడు ఈ రేవంత్ రెడ్డి. బుల్డోజర్తో తొక్కిస్తా, మానవ బాంబులై చంపిస్తా అని టెర్రరిస్టులా రెచ్చిపోతాడు రేవంత్ రెడ్డి. నా కొడుకల్లారా ఒక్కొక్కరిని పండబెట్టి తొక్కుతా, పేగులు తీసి మెడలేసుకొని ఊగుతా అని ఉన్మాదిలాగా వాగుతాడు రేవంత్ రెడ్డి. బాడీ షేమింగ్కు బ్రాండ్ అంబాసిడర్ ముఖ్యమంత్రి. పసిపిల్లల్ని సైతం బాడీ షేమింగ్ చేసిన రేవంత్ రెడ్డి నాలాంటి వాళ్ళని చేయడంలో పెద్ద ఆశ్చర్యం లేదు. ఎప్పుడో ఒక్కసారి మాట దూలడం ఎవరి విషయంలోనైనా జరగవచ్చు, కానీ ప్రతిసారి మాట దూలడం, మాట్లాడితే బూతులే మాట్లాడడం సీఎం రేవంత్ రెడ్డికి అలవాటైపోయింది. రాజకీయ పరిభాషను దిగజార్చడంలో ఈ రాష్ట్రంలో ఎవరన్నా ఉన్నారు అంటే ఆ ప్రథమ స్థానం రేవంత్ రెడ్డికే దక్కుతుంది. ఆ ఎనుముల వారి నోట జాలువారిన ఆ ఆనిముత్యాలను కూడా ఒక్కసారి చూద్దాం. మా కార్యకర్తలు వాళ్ళని పట్టుకొని యాప చెట్టు కట్టేసి లాగుల తొండలిచ్చి కొడతారని చెప్పి నడి బజార్లో ఉరి తీయాలన్నా, 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టాలన్నా ముడ్డు మీద దంపాక బయటికి పోయారు. లోపల నా కొడుకులు ఛానళ్ళు ఉన్నాయి కదా అని అడ్డగోలు చేస్తే చూసుకుంటూ ఊకుంటా అంటారు. పండబెట్టి తొక్కి పేదలు తీస్తే గాయడ్డ కొడుకులు నొక్కనొక్కని బోర్ల పక్కన పండబెట్టి తొక్కుతాం. ఈ సన్నాసి రండ లఫుట్ నా కొడుకులతో గుండుగా తీసుకుంటే నా కొడుకులారా రండి. అరే సన్నాసి పట్టుకున్న బుల్డోజర్ పెట్టి తొక్కిచ్చి సంకనాకడానికి పోయిందిరా దరిద్రులారా. పడన బుద్ధి లేని గాడిద కొడుకు శిష్యుడు గురువు అని మాట్లాడితే బుద్ధి మీద పెట్ట అంత వింటే మనం కూడా చెడిపోతాం. పని చిన్నపిల్లలు చూడగలరు అంటుంది అక్క. ఈ వీడియో రిలీజ్ చేస్తే చిన్నపిల్లలు చూడగలరు వద్దంటుంది. సో మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి.